వరల్డ్ న్యూస్ చూస్తే బ్రిటన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. తాజాగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో జీడీపీ -0.1% పడిపోయిందని బ్రిటన్ జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తుంది. వివరాలేంటో చూద్దాం. బ్రిటన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా క్షీణిస్తోంది. నిత్యావసర ధరలు చుక్కలనంతాయి. ద్రవ్యోల్బణం కోరలు చాస్తోంది. ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. వేతనాలు పెంచాలని ఉద్యోగులు రోడ్డెక్కిన విషయం తెలిసింది. దీనికి అద్దం పడుతూ ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో జీడీపీ -0.1% దిగి వచ్చింది. తాజా గణాంకాలను బ్రిటన్ కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసింది. అయితే బ్రిటన్ ఆర్థికవేత్తలు మాత్రం అంతకు ముందు అంటే రెండవ త్రైమాసికంలో సాధించిన జీడీపీని మూడవ త్రైమాసికంలో సాధించే అవకాశం ఉందని రాయిటర్స్ నిర్వహించిన పోల్లో దాదాపు అందరూ ఆర్థికవేత్తలు అంచనా వేశారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జీడీపీ ప్లాట్గా నమోదయ్యింది. ముందుగా అంచనా వేసిన విధంగా 0.2% వృద్ధిని సాధించింది. అయితే శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుందని అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణం నవంబర్ నెలలో రిటైల్ అమ్మకాలు అంచనా కంటే బాగా పుంజుకున్నాయి. డిస్కౌంట్ సేల్స్ ను అందుబాటులో ఉంచడం వల్ల అక్టోబర్తో పోల్చుకుంటే నవంబర్లో రిటైల్ అమ్మకాలు 1.3% పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేసింది. బ్లాక్ ఫ్రైడే సందర్భంగా కంపెనీలు భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం వల్ల రిటైల్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. నవంబర్ తర్వాత నుంచి అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కోవిడ్ కంటే ముందు నాటి స్థాయికి అమ్మకాలు చేరుకున్నాయని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల తర్వాత డాలర్ మారకంతో స్టెర్లింగ్ బలపడింది. యూరోతో పోల్చుకున్న బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్ పుంజుకుంది. ఇక అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి హంట్ మాట్లాడుతూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇంతకు హంట్ సహజ సూత్రానికి విరుద్ధంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు తగ్గించాలని ఒత్తిడి చేశారు. తన చర్యను ఆయన సమర్థించుకున్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చావని చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వెంటనే వడ్డీ రేట్లు మరింత తగ్గించాలని ఆర్థిక మంత్రి హంట్ గురువారం ఫైనాన్షియల్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదిలా ఉండగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొట్టుమిట్టాడుతోంది. అదే సమయంలో బ్రిటన్ రిటైల్ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో వచ్చే ఏడాది చివరి నాటికి బ్యాంక్ వడ్డీ రేట్లు 3.75% దిగి రావచ్చునని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ప్రస్తుతం బ్రిటన్లో బ్యాంకు వడ్డీ రేట్లు 15 ఏళ్ల గరిష్టానికి 5.25% ఎగబాకాయి. జీడీపీ గణాంకాలు విడుదలైన తర్వాత బ్రిటన్ ఆర్థిక మంత్రి స్పందించారు. Q3 గణాంకాలను చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గత ఏడాది నుంచి చూస్తే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పెద్ద మార్పులేమీ లేవని కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బ్రిటన్ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరంలో 1.4% నమోదు కావచ్చునని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కోవిడ్ కంటే ముందున్న స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు. జర్మనీ తర్వాత అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్ నిలిచింది. వరుసగా 2 త్రైమాసికాల పాటు జీడీపీ క్షీణిస్తే మాంద్యం వచ్చినట్లుగా భావిస్తారు. అయితే దీనిపై బ్రిటన్ ఆర్థికవేత్తలు మాత్రం ఒకరి అభిప్రాయాలతో ఒకరు విభేదిస్తున్నారు. కొంతమంది ఆర్థికవేత్తలు మాత్రం బ్రిటన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెబుతున్నారు. దీంతో పాటు 4వ త్రైమాసికం కూడా పెద్ద ఆశాజనకంగా ఉండదంటున్నారు. ఎందుకంటే అధిక వడ్డీ రేట్ల కారణంగా వ్యాపారాలు పుంజుకునే అవకాశాలు లేవనేది వారి వాదన. దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో వచ్చే ఏడాది జరిగే బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ పైచేయి సాధించింది. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుంటే రిషి సునాక్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి ముప్పు తప్పదని చెప్పవచ్చు. ఇప్పటికే సునాక్ రేటింగ్ కూడా బాగా పడిపోయింది. ప్రతిపక్ష నాయకుడు కేయిర్ స్టార్మర్ రోజురోజుకు బలపడుతున్నారు.
బ్రిటన్ ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందన్నారు ఆర్థికవేత్తలు. మరి ఈ సంక్షోభం నుంచి దేశాన్ని సునాక్ ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాల్సిందే.